నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ శ్రీహరినగిరి వద్ద హరిణి హోటల్ను రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, అరవా సేను, మూలి విజయభాస్కర్ రెడ్డి, హజరత్ నాయుడు, పోకల రవి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, నేత రాజా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులకు హోటల్ హరిణి నిర్వాహకులు పెంచలయ్య పూలమాల, బొకే, శాల్వాతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. పలువురు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకటే కదా కావాలి. చాలా సంతోషం. ఈరోజు మన మినీ బైపాస్లో హరిణి క్యాటరింగ్ మరియు వెజిటేరియన్ హోటల్ని పునఃప్రారంభించిన దానికి పెంచలయ్య గారికి ముందుగా అభినందన తెలియజేసుకున్నాము. ఈ హోటల్ని మా గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అమృత హస్తాలతో మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి అమృత హస్తాలతో ఈ హోటల్ని పునఃప్రారంభించిన దానికి చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెంచలయ్య గారు ఈ హరిణి క్యాటరింగ్ని, హరిణి హోటల్ని ఇంకా పలు బ్రాంచీలని నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పాలని మనస్ఫూర్తిగా పెంచలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హోటల్ ఓపెనింగ్కి మా ప్రీతమ్మ నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి ఓపెనింగ్ చేశాడు. అదేవిధంగా మన పెంచలయ్య గారికి హరిణి హోటల్ ఓనర్కి మేము శుభాకాంక్షలు తెలియజేసి హోటల్ వ్యాపారం దినదినంగా డెవలప్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాం. ప్రత్యేకమైన రోజు హరిణి క్యాటరింగ్ అండ్ హోటల్ ప్యూర్ వెజిటేరియన్ నెల్లూరులో పునఃప్రారంభం జరగడం జరిగింది. జస్ట్ 10 నిమిషాలు ముందు మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చిన్నపల్లి పట్టణ ప్రజలందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి రుచికరమైన ఆహారాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాలని కోరుకుంటూ ప్యూర్ వెజిటేరియన్ మినీ బైపాస్లో ప్యూర్ వెజిటేరియన్ హరిణి హోటల్ పునఃప్రారంభం జరగడం జరిగింది. పెంచలయ్య గారి ఆధ్వర్యంలో క్యాటరింగ్ మరియు హోటల్ చక్కగా అందరికీ రుచికరమైన భోజనం, టిఫిన్స్ హైజీనిక్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి నెల్లూరులో అందుబాటులోకి తీసుకువచ్చారు పెంచలయ్య గారు. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఇక్కడ వచ్చి టిఫిన్స్ భోజనం చేయాలని కోరుకుంటూ